హాయ్ స్టూడెంట్స్, ఈరోజు జావా కంట్రోల్ స్ట్రక్చర్స్ అనే టాపిక్ చూద్దాం. సో ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్లో జావా కంట్రోల్ స్ట్రక్చర్స్ అనే టాపిక్ చూసాం. సేమ్ అవే సింటాక్సెస్ అవే ప్రాసెస్తో మనం జావాలో సేమ్ కాన్సెప్ట్స్ని ఒకసారి ఎలా అనేది చూద్దాం. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సి లాంగ్వేజ్లో కూడా డౌట్స్ ఉంటే ఒకసారి సి లాంగ్వేజ్లో కూడా నా ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. సో ఇక్కడ అగైన్ జావాలో కూడా సేమ్ అవే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అగైన్ నేను ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో జావాలో కూడా మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కంట్రోల్ స్ట్రక్చర్. సో వాట్ ఈస్ కంట్రోల్ స్ట్రక్చర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ మీన్స్ మనం ఏదైనా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక ప్రోగ్రామ్గా మనం చెప్పుకుంటున్నాం. సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని ప్రోగ్రామ్గా చెప్పేటప్పుడు మనం బేస్డ్ ఆన్ కండిషన్ ఆర్ అన్కండిషన్ని బేస్ చేసుకుని కొన్ని రిస్ట్రిక్షన్స్తో మనం ప్రోగ్రామ్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. సో ఆ ప్రోగ్రామ్స్ రన్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ కండిషనల్ అండ్ అన్కండిషనల్ ప్లేస్లో కండిషన్ని బేస్ చేసుకునేవన్నీ కూడా మనం వన్ పార్ట్లో కేటగరైజ్ చేసుకుంటే, కొన్ని నెంబర్ ఆఫ్ రిపిటీషన్స్ బేస్ చేసుకునేవన్నీ కూడా మనం వన్ బేస్ చేసుకుంటే, అలానే జంపింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం వన్ కేటగరైజ్ చేసుకుంటూ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతాం. సో ఫస్ట్ పాయింట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ or set of instructions is called program. So to handle some statements, we follow some controls. So flow of controls are called control statements or control structures. సో మనకి బేసిక్ అయితే మనం ఏంటంటే ప్రోగ్రాంలో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ని కూడా మనం కంట్రోల్ చేయడం కోసం ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్. సో ఆ 3 టైప్స్ ఏంటి మనకి? ఫస్ట్ వన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, అండ్ సెకండ్ వన్ లూపింగ్ స్టేట్మెంట్స్, అండ్ థర్డ్ వన్ జంపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఫస్ట్ బ్రాంచింగ్. వాట్ ఈజ్ బ్రాంచింగ్ అంటే సమ్ కండిషన్ని బేస్ చేసుకుంటూ మనం ఒక బ్రాంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీద మనం అప్లై చేసుకుంటూ ఆ బ్రాంచింగ్ అనే స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది కంట్రోల్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ లూపింగ్. వాట్ ఈజ్ లూపింగ్? రిపిటేషన్స్. కంటిన్యూస్గా రిపీట్ చేసేటప్పుడు మనం ఏదైతే ఇటరేషన్స్ అవసరమో అవన్నీ కూడా మనం బేస్డ్ ఆన్ లూపింగ్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ని కంట్రోల్ చేసుకుంటాం. సో నెక్స్ట్ జంపింగ్. మనకి ప్రోగ్రామ్స్ రన్ చేసేటప్పుడు జంపింగ్ చేయాల్సిన కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, అంటే కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. అంటే మనం ఈ స్టేట్మెంట్ నుంచి ఆ స్టేట్మెంట్కి జంప్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేసే స్టేట్మెంట్స్ అన్నీ కూడా జంపింగ్ స్టేట్మెంట్స్. సో 3 కేటగిరీస్లో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ని కేటగిరీస్ చేసుకుంటే, అగైన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో మనకి అగైన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి ఇఫ్ స్టేట్మెంట్, and second one switch, and third one conditional operator. సో ఇది మనం ఆల్రెడీ ఆపరేటర్స్లో కండిషనల్ ఆపరేటర్ అని చెప్పుకున్నాం. మనకి ఇది కూడా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో వన్ ఆఫ్ ద బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. సో టోటల్ బ్రాంచింగ్లో ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్, అలానే కంట్రోల్, కండిషనల్ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఏమేమి లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి? వైల్, డూ, దట్ ఈస్ ఫర్. అంటే వైల్, డూ వైల్, ఫర్. సో ఈ 3 స్టేట్మెంట్స్ కూడా మనకి లూపింగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ స్టేట్మెంట్స్ బ్రేక్, కంటిన్యూ, గో టు.
సో యాక్చువల్గా ఇవి మనకి జంపింగ్ స్టేట్మెంట్, బట్ జావాలో మనకి గో టు అనేది యూజ్ చేయం. ఓన్లీ బ్రేక్ అండ్ కంటిన్యూతో మనం జంపింగ్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో బ్రాంచింగ్, లూపింగ్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్, సో ఇవన్నీ కూడా మనకి టోటల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడిగినప్పుడు ఇందులో ఏదైనా కూడా మనకి కంట్రోల్ స్టేట్మెంట్ అవుతుంది. అగైన్ కేటగిరీస్లో మనకి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇవి అవుతాయి, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే వైల్, డూ వెల్ అండ్ ఫర్, జంపింగ్ స్టేట్మెంట్ అంటే ఇవి. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇఫ్ స్టేట్మెంట్. సో వాట్ ఈస్ బ్రాంచింగ్ స్టేట్మెంట్? ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూడాలి అంటే అగైన్ ఇఫ్ స్టేట్మెంట్లో మనకి కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ క్లాస్లో నేను ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింటాక్స్ అండ్ ఒక ఎగ్జాంపుల్ సింటాక్స్ నేను చూపిస్తున్నాను. సో ఇంకా ఇన్ డీటెయిల్గా నేను ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఈ వీడియోలో పెట్టట్లేదు, బికాస్ మనం ఆల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఒకసారి చూడాలి కాబట్టి జస్ట్ నేను సింటాక్సెస్ అండ్ ఫ్లో చార్ట్స్ వరకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ఏవైతే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ కూడా ల్యాబ్కి సంబంధించిన ప్లేలిస్ట్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఫ్లో చార్ట్స్ అండ్ సింటాక్సెస్ మనం చూద్దాం. సో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఇఫ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఇఫ్ statement. So again if statements categorized into 4 parts. Okay, first part simple if statement, and second one if else statement, third one nested if statement, fourth one else if or ladder if, దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి, ladder if or multi conditional if statement, మల్టీ కండిషన్ ఇఫ్ స్టేట్మెంట్. సో టోటల్గా మనకి బ్రాంచింగ్, లూపింగ్, జంపింగ్. బ్రాంచింగ్లో 3 parts, ఇఫ్, అలానే స్విచ్, అలానే కండిషనల్ ఆపరేటర్. అగైన్ ఇఫ్లో మనకి 4 parts. సో 4 partsలో మనం ఏ టైప్ యూజ్ చేయాలి అనేది బేస్డ్ ఆన్ మన ప్రోగ్రామ్ యొక్క నీడ్ని బేస్ చేసుకుని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ ladder, ఎల్స్ ఇఫ్ ఆర్ ladder ఇఫ్ ఆర్ మల్టీ కండిషనల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇప్పుడు సింటాక్సెస్ చూద్దాం. సో ఫస్ట్ వన్ సింపుల్ ఇఫ్. సో వాట్ ఈజ్ సింపుల్ ఇఫ్? సో సింపుల్గా మనం ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఓన్లీ 1 బ్లాక్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ సింపుల్ ఇఫ్ అనేది యాక్సెస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇఫ్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే మనకి ఇఫ్ కండిషన్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అండ్ క్లోజ్ స్టేట్మెంట్ ఎక్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఓపెనింగ్ బ్రేస్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ క్లోజింగ్ స్టేట్మెంట్ ఎక్స్. సో అంటే ఇక్కడ మనం కండిషన్ ఇస్తాం. కండిషన్ ఇచ్చినప్పుడు కండిషన్ ట్రూ అయితే మనకి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా మనం కండిషన్ నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్కి మూవ్ అవుతాం. సో కండిషన్ ట్రూ, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మనం ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ పెర్ఫామ్ చేసి స్టేట్మెంట్ ఎక్స్కి వస్తాం. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్కి రావడం జరుగుతుంది. అంటే ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే సింపుల్ ఇఫ్లో మనం ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, ఎక్కడ ఫాల్స్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో నెక్స్ట్ వాట్ ఈస్ ఫ్లో చార్ట్? సో దిస్ ఈస్ కంట్రోల్ స్టార్టింగ్ అండ్ కండిషన్స్. సో ఫస్ట్ మనం ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. కండిషన్ చెక్ చేస్తున్నామంటే మనకి 2 కండిషన్స్ ఉంటాయి, ఫాల్స్ కండిషన్, ట్రూ కండిషన్. సో కండిషన్ ట్రూ అయితే 1 ప్రాసెస్, కండిషన్ ఫాల్స్ అయితే 1 ప్రాసెస్. మనం ఫ్లో చార్ట్స్ కూడా మనం ఓన్గా డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో జనరల్గా మనం కండిషన్స్లో ఏదైతే సింటాక్స్ ఫాలో అవుతున్నామో సింటాక్స్ నుంచి మనం ఫ్లో చార్ట్ అనేది డ్రా చేసుకుంటాం. సో ట్రూ అయినప్పుడు మనం పెర్ఫామ్ చేయాల్సిన బ్లాక్ ఏంటి? సో ట్రూ అయినప్పుడు ట్రూ స్టేట్మెంట్ బ్లాక్. సో నెక్స్ట్ ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్ ఎక్స్.
సో కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్కి వస్తాం. కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత మనం ఎక్కడికి రావాలి, స్టేట్మెంట్ ఎక్స్కి రావాలి. సో దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఫర్ సింపుల్ ఇఫ్. సో మనం ప్రోగ్రామ్ చేయాలి అంటే మనం దీన్ని యూస్ చేసుకుని, అంటే ఓన్లీ వన్ కండిషన్ గురించి మనం థింక్ చేస్తూ మనం ప్రోగ్రామ్ అనేది యాక్సెస్ చేస్తాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, సో మనకి ఇక్కడ వర్డ్ ఇఫ్ ఈజ్ ఏ కీవర్డ్ అండ్ ఎల్స్ ఈజ్ ఏ కీవర్డ్. సో ఎల్స్ మీన్స్ అదర్, అంటే ఇఫ్లో మనం ట్రూ కండిషన్ గురించి సింపుల్ ఇఫ్లో మాట్లాడుకున్నాం. సో ఎల్స్ మీన్స్ అదర్స్, అంటే ఒకవేళ ట్రూ కండిషన్ కాకపోతే అనేది కూడా మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్లో చూడడం జరుగుతుంది. సో సింటాక్స్ ఇఫ్ కండిషన్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఎల్స్. సో అదర్వైజ్ ఒకవేళ కండిషన్ ట్రూ కాకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్లో మనం ఏంటంటే ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ పెర్ఫామ్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ మూవింగ్ టు డైరెక్ట్లీ ఎల్స్ బ్లాక్, దెన్ ఎగ్జిక్యూట్ ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్, దెన్ స్టేట్మెంట్ ఎక్స్. సో కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత మనం స్టేట్మెంట్ ఎక్స్కి వస్తాం. కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎల్స్ పార్ట్కి వచ్చి ఫాల్స్ బ్లాక్ పెర్ఫామ్ చేసిన తర్వాత స్టేట్మెంట్ ఎక్స్కి వస్తాం. అంటే దిస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ట్రూ స్టేట్మెంట్ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్. సో మనకి ఫ్లో చార్ట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రోల్ నుంచి దిస్ ఈజ్ కండిషన్, మనం కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయినప్పుడు ఏం చేయాలి. సో దిస్ ఈజ్ ఫాల్స్ అండ్ దిస్ ఈజ్ ట్రూ. ఓకే, సో నెక్స్ట్ ట్రూ అయినప్పుడు మనం పెర్ఫామ్ చేయాల్సిన బ్లాక్ ట్రూ బ్లాక్, అలానే ఫాల్స్ అప్పుడు పెర్ఫామ్ చేయాల్సిన బ్లాక్ ఫాల్స్ బ్లాక్. సో నెక్స్ట్ ట్రూ అయినా ఫాల్స్ అయినా మనం ఏదో ఒక బ్లాక్ పెర్ఫామ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఎక్కడికి వస్తున్నాం, స్టేట్మెంట్ ఎక్స్. సో ఇది మనకి ఫ్లో చార్ట్, ఇఫ్ ఎల్స్కి సంబంధించిన ఫ్లో చార్ట్, ఇది ఇఫ్కి సంబంధించిన ఫ్లో చార్ట్. సో అంటే ఇప్పుడు ప్రెజెంట్ సింపుల్ ఇఫ్ అయిపోయింది, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ అనేది మనం చూడాలి. సో ఈ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇఫ్ స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వచ్చి nested if. Okay, syntax if condition 1. Okay, next if again condition 2, next opening brace. సో ఇక్కడ మనం 2 కండిషన్స్ తీసుకున్నాం, కండిషన్ 1 కండిషన్ 2. ఇక్కడ మనం తీసుకోవాల్సిన స్టేట్మెంట్ 1. ఓకే, నెక్స్ట్ క్లోజ్ ఎల్స్ స్టేట్మెంట్ false, that is false statement, close, again if close, next else part, again మీరు బ్లాక్ తీసుకుంటే బ్లాక్ తీసుకోవచ్చు, లేదు స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 2 అండ్ దెన్ స్టేట్మెంట్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పార్ట్స్, ఇఫ్ పార్ట్, ఇఫ్కి సంబంధించిన ఎల్స్ పార్ట్. అంటే ఫస్ట్ కండిషన్ 1 ట్రూ అయితే మనం డైరెక్ట్గా బ్లాక్లోకి ఎంటర్ అయిపోతాం, ఈ బ్లాక్ని పెర్ఫామ్ చేస్తాం. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయింది, మనం డైరెక్ట్గా ఎక్కడికి వస్తాం, ఎల్స్ పార్ట్కి వచ్చేస్తాం. సో అంటే మనకి ఈ పార్ట్ ఏమవుతుంది, స్కిప్ అయిపోతుంది. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ కండిషన్ 1. ఒకవేళ కండిషన్ 1 ట్రూ అయింది అంటే కండిషన్ 1 ట్రూ అయితే మనం లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అగైన్ మనకి ఏ కండిషన్ ఉంది, సెకండ్ కండిషన్ ఉంది. కండిషన్ 2 ఈజ్ ట్రూ, పెర్ఫామ్ స్టేట్మెంట్ 1. కండిషన్ 2 ఈజ్ ఫాల్స్, దెన్ డైరెక్ట్లీ గో టు ఎల్స్ బ్లాక్. అంటే కండిషన్ 1 ట్రూ, కండిషన్ 2 ట్రూ, స్టేట్మెంట్ 1
డైరెక్ట్గా పెర్ఫామ్ అయిన తర్వాత బయటకు వస్తుంది స్టేట్మెంట్ ఎక్స్. నెక్స్ట్ కండిషన్ 1 ట్రూ, కండిషన్ 1 ట్రూ, కండిషన్ 2 false. So condition 2 false, condition 1 true, then go to else part, perform statement F and then statement X. Next condition 1 false, directly go to else part, statement 2 statement X. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ కేటగిరీస్లో నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. అంటే 2 కండిషన్స్ చెక్ చేసిన తర్వాతే మనం ట్రూ బ్లాక్ పెర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఫ్లో చార్ట్. సో వాట్ ఈస్ ద ఫ్లో చార్ట్? సో హియర్ కండిషన్ 1 ట్రూ అండ్ కండిషన్ 1 ఫాల్స్. సో కండిషన్ 1 ట్రూ అయినప్పుడు మనం చేయాల్సింది కండిషన్ 2. ఓకే, కండిషన్ 1 ట్రూ అయితే కండిషన్ 2. కండిషన్ 2 ఈజ్ ట్రూ, పెర్ఫామ్ స్టేట్మెంట్ 1. ఓకే, కండిషన్ 2 ఈజ్ ఫాల్స్, పెర్ఫామ్ స్టేట్మెంట్ ఎఫ్. నెక్స్ట్ కండిషన్ 1 ట్రూ చేసాం, కండిషన్ 2 చెక్ చేసాం. నెక్స్ట్ కండిషన్ 1 ఈజ్ ఫాల్స్, డైరెక్ట్లీ ఎల్స్ పార్ట్, దట్ ఈస్ పెర్ఫామ్ స్టేట్మెంట్ 2. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకేమీ కండిషన్స్ చెక్ చేయట్లేదు, కావాలంటే ఇక్కడ కూడా మీరు మళ్ళీ అనదర్ కండిషన్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చూసుకోండి. కండిషన్ 1 ట్రూ అయితే కండిషన్ 2కి వచ్చాం, కండిషన్ 2 చెక్ చేస్తున్నాం, కండిషన్ 2 ట్రూ అయితే స్టేట్మెంట్ 1 కండిషన్ 2 ట్రూ అయితే స్టేట్మెంట్ 1, కండిషన్ 1 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఎఫ్. దెన్ స్టేట్మెంట్ 1 పెర్ఫామ్ చేసిన, స్టేట్మెంట్ ఎఫ్ పెర్ఫామ్ చేసిన, స్టేట్మెంట్ 2 పెర్ఫామ్ చేసిన మనం ఎక్కడ జాయిన్ అవుతాము అంటే స్టేట్మెంట్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఫర్ నెస్టెడ్ ఇఫ్. So next else if or ladder if or multi conditional if. So next else if, what is else if and syntax? So ikkada if condition 1 enter అయిన తర్వాత statement 1. నెక్స్ట్ అగైన్ దీనికి else, అంటే ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్కి రాగానే ఇక్కడ అగైన్ మనం ఏం చేస్తాము అంటే కండిషన్ 2ని చెక్ చేస్తాం. సో అగైన్ నెక్స్ట్ స్టేట్మెంట్ 2. అగైన్ ఒకవేళ కండిషన్ 2 ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్, అగైన్ ఇఫ్ కండిషన్ 3, అగైన్ స్టేట్మెంట్ 3. నెక్స్ట్ ఈ ఇఫ్కి సంబంధించిన నెక్స్ట్ ఎల్స్. సో అలా అండ్ సో ఆన్ మనం ఏం చేస్తాము, నెంబర్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ని తీసుకుంటాం. ద ఫైనల్ స్టేట్మెంట్ ఈజ్ స్టేట్మెంట్ ఎక్స్. సో ఇలా మనం ఏంటంటే ఒకసారి చూడండి, ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ట్రూ పెర్ఫామ్ స్టేట్మెంట్ 1, దెన్ డైరెక్ట్లీ గోస్ టు స్టేట్మెంట్ ఎక్స్. ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ఫాల్స్, మూవ్ టు ఎల్స్ బ్లాక్, అగైన్ చెక్ కండిషన్ 2. కండిషన్ 2 ట్రూ అయితే పెర్ఫామ్ స్టేట్మెంట్ 2, దెన్ డైరెక్ట్లీ గోస్ టు స్టేట్మెంట్ ఎక్స్. Condition 1 is false, condition 2 is false, then go to else part, condition 3 check చేస్తాం. Condition 3 is also true, perform statement 3, directly goes to statement X. Condition 3 is also false, then go to else part, perform some statement and then go to statement X. సో అంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ చెక్ చేసుకుంటూ మనం పెర్ఫామ్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఎక్కడైతే ఉంటాయో దానికోసం మనం ఏంటంటే ఈ ఎల్స్ ఇఫ్ లేడర్ అనేది యూస్ చేస్తాం. సో దీనికి సంబంధించి మనం ఫ్లో చార్ట్ డ్రా చేయాలి అంటే కండిషన్ 1. సో నేను డైరెక్ట్గా కండిషన్ 1 తీసుకుంటున్నాను. సో కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 1, కండిషన్ 1 ఫాల్స్, దెన్ అగైన్ another condition, that is condition 2. Again condition 2 is true, perform statement 2. Condition 2 is false, again take condition 3. Condition
3 is true, perform statement 3. Condition 3 is also false, take some else part statement n. ఓకే, మీరు ఇంకా నెంబర్ ఆఫ్ కండిషన్స్ తీసుకోవాలంటే కండిషన్ తీసుకోవచ్చు. సో ఏ కండిషన్ ట్రూ అయినా కూడా డైరెక్ట్గా మనం మళ్ళీ ఫైనల్ స్టేట్మెంట్ ఎక్స్. సో ఇది మనకి టోటల్ ఇఫ్ స్టేట్మెంట్. సో సింపుల్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో టోటల్గా ఈ 4 పార్ట్స్లో కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం ద మెయిన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. ఇఫ్ స్టేట్మెంట్లో 4 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్విచ్ అండ్ కండిషనల్ ఆపరేటర్. సో నెక్స్ట్ స్విచ్ ఆపరేటర్, స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్లో ఏంటి అంటే మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్గా బ్రాంచింగ్ స్టేట్మెంట్గా తీసుకుంటాం. సో బ్రాంచింగ్ స్టేట్మెంట్గా తీసుకునేటప్పుడు స్విచ్. సో స్విచ్ అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రాంచింగ్ స్టేట్మెంట్. సో దీనికి సంబంధించి మనకి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ ఈజ్ ఏ కీవర్డ్, స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఆర్ వేరియబుల్ ఆర్ ఎనీథింగ్ మనం అక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కేస్ కీవర్డ్ అండ్ కాన్స్టెంట్ 1. సో మనం ఏదైనా సరే వేరియబుల్ ఆర్ నెంబర్ ఆర్ ఎనీథింగ్ మనం అక్కడ కాన్స్టెంట్గా మనం అక్కడ మెన్షన్ చేసి కాలన్. ఇక్కడ దీనికి సంబంధించి స్టేట్మెంట్ 1 కంపల్సరీ మనం ఇక్కడ తీసుకోవాల్సింది బ్రేక్. సో బ్రేక్ అనేది మనం ఎక్కడ చెప్పుకున్నాం, జంపింగ్ స్టేట్మెంట్స్లో చెప్పుకున్నాం. సో నెక్స్ట్ కేస్, అగైన్ కాన్స్టెంట్ 2, దీనికి సంబంధించి స్టేట్మెంట్ 2, నెక్స్ట్ బ్రేక్. సో అండ్ సో ఆన్, కేస్, కాన్స్టెంట్ n, స్టేట్మెంట్ n, బ్రేక్. సో నెక్స్ట్ వన్ వచ్చి డిఫాల్ట్. సో ఇక్కడ మనం స్టేట్మెంట్ సమ్ ఎక్స్. సో నెక్స్ట్ n+1 ఇస్తున్నాను, దెన్ స్టేట్మెంట్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనం ఎక్స్ప్రెషన్ ఇచ్చామో ఆ ఎక్స్ప్రెషన్ని బట్టి మనం ఇక్కడ కాన్స్టెంట్ చూసింగ్ అనేది జరుగుతుంది. సో కాన్స్టెంట్ చూసింగ్ అంటే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ పాస్ చేసాం. ఇక్కడ నేను కేస్ 1, 2, 3 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్ చేసిన వాల్యూ 3. సో ఇక్కడ ఏ కేస్కి అయితే కాన్స్టెంట్ 3గా ఉందో ఆ కేస్కి సంబంధించిన స్టేట్మెంట్ అనేది మనకి పెర్ఫామ్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ ఎనీ కేస్ మనం తీసుకున్న స్టేట్మెంట్ బ్రేక్. సో డైరెక్ట్గా మనం ఏ బ్రాంచింగ్లో ఏ లూపింగ్లో అయితే ఉన్నామో బ్రేక్ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్గా బయటకు వచ్చేయడం జరుగుతుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఏవైతే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనం కంటిన్యూ చేస్తాం. అంటే స్టేట్మెంట్ ఎక్స్ అనేది మనకి మళ్ళీ పెర్ఫామ్ చేస్తాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెర్ఫామ్ ఓన్లీ 1 కేస్. సో ఏదైనా ఒక కేస్ మాత్రమే మనం పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఎనీ కేస్ మనం బ్రేక్ ద్వారా బయటకు వచ్చేసి రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తాం. సో దిస్ ఈజ్ స్విచ్. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. సో మనకి ఫైనల్గా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో మనకి ఉన్నది ఏంటి అంటే ఇఫ్ అయిపోయింది, స్విచ్ అయిపోయింది. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. సో కండిషనల్ ఆపరేటర్స్ మనకి క్వశ్చన్ మార్క్ కాలన్, ఈ 2 ఆపరేటర్స్ కాంబినేషన్ని మనం కండిషనల్ ఆపరేటర్గా మెన్షన్ చేస్తాం. సో కండిషనల్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ ఎక్స్ప్రెషన్ 1 ఇచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ 2 కాలన్ ఎక్స్ప్రెషన్ 3. అంటే ఎక్స్ప్రెషన్ 1 కండిషన్ చెక్ చేస్తాం. సో దిస్ ఈజ్ కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ ట్రూ అయితే ఇట్ ఎవాల్యుయేట్స్ ఎక్స్ప్రెషన్ 2 ఇఫ్ ట్రూ. కండిషన్ 1 ఫాల్స్ అయితే ఇట్ ఎవాల్యుయేట్స్ ఎక్స్ప్రెషన్ 3. సో ఫర్ ఎగ్జాంపుల్ a greater than b. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 1. a greater than b క్వశ్చన్ మార్క్. a greater than b కండిషన్ ట్రూ అయినప్పుడు నేను ఏదైతే ఎవాల్యుయేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను a-b ఎవాల్యుయేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. అంటే a greater than b ట్రూ అయితే నేను పెర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్ a-b. దెన్ ఫస్ట్ నేను a-b మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ కాలన్, ఐ వాంట్ టు అసైన్ సమ్ వాల్యూ. సో దట్ ఈస్ b.
అంటే కండిషన్ ట్రూ అయితే పెర్ఫామ్ ఏ మైనస్ బి, కండిషన్ ఫాల్స్ అయితే అసైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ సి ఈక్వల్ టు, సో ఏదైనా మనం అసైన్ చేయాలి అనుకుంటే అది వేరియబుల్లోకి అసైన్ చేసేలా ప్లాన్ చేస్తాం, లేదు ఎక్స్ప్రెషన్స్ డైరెక్ట్గా మెన్షన్ చేస్తాం. సో అంటే క్వశ్చన్ మార్క్ కోలన్తో మనం కండిషనల్ ఆపరేటర్ అనే ఒక బ్రాంచింగ్ స్టేట్మెంట్ని తీసుకొని దాని ద్వారా కొన్ని ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈస్ టోటల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఆఫ్టర్ దట్ మనకి నెక్స్ట్ వన్ ఏంటి, లూపింగ్ స్టేట్మెంట్స్. సో లూపింగ్ స్టేట్మెంట్స్లో అగైన్ మనకు ఉన్న 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 3 స్టేట్మెంట్స్ ఏంటి, సో లూపింగ్ స్టేట్మెంట్స్. సో లూపింగ్ స్టేట్మెంట్స్లో వైల్, డూ వైల్, ఫర్. సో నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. సో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే ఎక్కువ రిపీటేషన్స్ ఏవైతే మనం చేస్తామో, రిపీటెడ్గా ఏవైతే స్టేట్మెంట్స్ మనం పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో, సో ఆ టైంలో మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ categorized into 2 parts, that is body of the loop and control of the loop. So body of the loop, control of the loop. So body of the loop lo again it is categorized into entry control loop, exit control loop. So first entry control loop and exit control loop. So entry control loop అంటే మనం ఫస్ట్ అందులోకి ఎంటర్ అవుతూనే మనం కండిషన్ చెక్ చేసి రిమైనింగ్ బ్లాక్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. అది ఎగ్జిట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మొత్తం మనం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని పెర్ఫామ్ చేసిన తర్వాత ఎండింగ్లో వెళ్తూ అంటే సెకండ్ ఇటరేషన్కి రిపీట్ అవుతున్న టైంలో మనం కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో దట్ ఈజ్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ కంట్రోల్ లూప్ యొక్క ఫ్లో చార్ట్ చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ సమ్ కండిషన్. అంటే నేను ఎంట్రీలోనే కండిషన్ చెక్ చేస్తున్నాను. సో కండిషన్ చెక్ చేసిన తర్వాత అగైన్ ట్రూ స్టేట్మెంట్ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్, సమ్ పెర్ఫామ్ బాడీ. సో ఏదైతే బాడీ ఉంటుందో ఆ బాడీ ఆఫ్ ది లూప్ని నేను ఇక్కడ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లూప్ మెన్షన్ చేసిన తర్వాత ట్రూ స్టేట్మెంట్ బాడీ ఆఫ్ ది లూప్ పెర్ఫామ్ చేసిన తర్వాత అగైన్ ఐ వాంట్ టు చెక్ సమ్ కండిషన్. సో అగైన్ కండిషన్ ట్రూ, అగైన్ బాడీ ఆఫ్ ది లూప్, అగైన్ కండిషన్ ట్రూ, అగైన్ బాడీ ఆఫ్ ది లూప్. సో కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో డైరెక్ట్గా అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్కి నేను బయటకు వచ్చి డైరెక్ట్గా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటిని పెర్ఫామ్ చేస్తాను. సో దిస్ ఈజ్ లూపింగ్లో ఎంట్రీ కంట్రోల్ లూప్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జిట్ కంట్రోల్ లూప్. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో మనం స్టేట్మెంట్ ఎక్కడ తీసుకోవాలనుకున్నాం, కండిషన్ ఎక్కడ తీసుకోవాలనుకున్నాం, లాస్ట్. సో ఏదైతే మనం లూపింగ్ పెర్ఫామ్ చేస్తున్నామో ఆ లూపింగ్కి ఎంట్రీలో కాకుండా ఎగ్జిట్లో మనం కండిషన్ అనేది తీసుకుంటాం. సో దీనికి సంబంధించి ఫ్లో చార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఉండదు, ఎందుకంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ బాడీ ఆఫ్ ది లూప్. సో బాడీ ఆఫ్ ది లూప్, ఆఫ్టర్ దట్ కండిషన్. సో నెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే, కండిషన్ ఫాల్స్ అయితే. సో దిస్ ఈజ్ కండిషన్ ట్రూ అయితే నేను బాడీ ఆఫ్ ది లూప్ అగైన్ పెర్ఫామ్ చేసుకుంటూ రావాలి. సో నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా మనం స్టేట్మెంట్ ఎక్స్కి మూవ్ అవుతాం. సో ఇలా మనం ఎంట్రీ కంట్రోల్ లూప్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అండ్ 2 లూప్స్ని పెర్ఫామ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి లూపింగ్లో 3 లూపింగ్స్ ఉన్నాయి, వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. సో వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్. సో వైల్లో ఫస్ట్ మనం సింటాక్స్ ఎలా తీసుకుంటాము అంటే ఫస్ట్ ఇనీషియలైజేషన్. సో అంటే లూపింగ్ అనగానే మనం నెంబర్ ఆఫ్ ఇటరేషన్. సో స్టార్టింగ్ ఇటరేషన్ ఏంటి, అలానే మనకి ఎగ్జిట్ ఇటరేషన్ ఏంటి. సో స్టార్టింగ్ ఇటరేషన్ మెన్షన్ చేసేది ఇనిషియలైజేషన్, అంటే సమ్ వాల్యూతో మనం ఇటరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇటరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ఎంట్రీ కంట్రోల్ లూప్, దట్ ఈస్ వైల్ ఆఫ్ కండిషన్ ఓపెనింగ్ బ్రేస్ సమ్ బ్లాక్ అంటే స్టేట్మెంట్స్ క్లోజ్ స్టేట్మెంట్ ఎక్స్. సో ఇక్కడ మనం బ్లాక్లో కంపల్సరీ మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్.
సో ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఇనిషియలైజ్ అయిన వాల్యూతో కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే బ్లాక్ని పెర్ఫామ్ చేస్తాం. కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్కి వస్తాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయింది, నువ్వు ఇనిషియలైజ్ చేసిన వాల్యూ 1 అయితే 1తో పెర్ఫామ్ చేసిన తర్వాత ఏదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో 1 కాబట్టి నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అగైన్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత అగైన్ కండిషన్ చెక్ చేస్తాను. అగైన్ బ్లాక్ పెర్ఫామ్ చేస్తాను. అగైన్ ఇంక్రిమెంట్ చేస్తాను. నెక్స్ట్ అగైన్ కండిషన్ అప్ టు కండిషన్ ఈజ్ ఫాల్స్. సో నెక్స్ట్ వన్ డూ వైల్. సో డూ వైల్ అంటే మనం ఎగ్జిట్ కంట్రోల్ లూప్కి ఎగ్జాంపుల్ డూ వైల్. సో డూ వైల్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఆఫ్ ది లూప్ అంటే ఇనీషియలైజేషన్. సో నెక్స్ట్ డూ ఓపెనింగ్ బ్రేస్ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ క్లోజ్, నెక్స్ట్ వైల్ ఆఫ్ కండిషన్. సో మనం ఇక్కడ వైల్ తర్వాత కంపల్సరీ ఎండింగ్ సెమీకోలన్ మెన్షన్ చేస్తాం. సో డూ వైల్లో ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం. డూ ఫస్ట్ టైం మనం పెర్ఫామ్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఇంక్రిమెంట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ 1. సో నెక్స్ట్ బ్లాక్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం అంటే 1 2 అయిపోతుంది. ఆఫ్టర్ దట్ సెకండ్ ఇటరేషన్ కోసం మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే కండిషన్ చెక్ చేస్తాం. సో దట్ ఈస్ వైల్ అండ్ డూ వైల్. సో నెక్స్ట్ మనకి ఏముంది ఫర్ లూప్. సో ఫర్ లూప్లో అగైన్ ఫర్ లూప్. సో ఫర్ లూప్లో మనకి వైల్ డూ వైల్ ఎంట్రీ ఎగ్జిట్ గురించి చెప్పేసాం. బట్ ఫర్ ఏంటి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనం మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఫర్ లూప్కి వెళ్తాం. అంటే ఇవి కూడా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇచ్చినప్పుడు మనం స్టేట్మెంట్స్ యొక్క లెంగ్త్ అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనే కౌంట్ తగ్గించుకుంటూ కంపైల్ టైం కూడా మనం డిక్రీజ్ చేసుకుంటూ రావడం కోసం మన ఫర్ లూప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ లూప్లో కూడా నార్మల్ ఇఫ్, దట్ ఈస్ సింపుల్ ఇఫ్, సింపుల్ ఫర్. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఫర్ ఈచ్ అని ఇక్కడ మనం ఒక న్యూగా ఒక ఫర్ ఈచ్ అనే ఒక ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఈచ్ లూప్ ఆర్ ఎన్హాన్స్డ్ లూప్ అంటాం దీన్నే, ఎన్హాన్స్డ్ లూప్. సో థర్డ్ వన్ లేబుల్డ్ లూప్. సో మనం ఇలా 3 టైప్స్ ఆఫ్ ఫర్ లూప్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ లూప్స్లో ఫస్ట్ సింపుల్ ఫర్ ఈచ్ ఆర్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అండ్ లేబుల్డ్ ఫర్ లూప్. సో నెక్స్ట్ సో సింపుల్ ఫర్ అంటే ఫర్కి సంబంధించి మనకి సింటాక్స్ ఫర్ ఇనీషియలైజేషన్, కండిషన్ ఆర్ టర్మినేషన్ అందాం, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, స్టేట్మెంట్. సో దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 parts: initialization, condition, increment, decrement, statement. Opening statement, block of the statement and closing statement X. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్రిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజేషన్ అవుతాం, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తాం, నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్మెంట్స్ పెర్ఫామ్ అవుతాయి. ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే స్టేట్మెంట్ ఎక్స్ అంటే కంటిన్యూస్ బ్లాక్ ఎప్పటి వరకు ట్రావెల్ చేస్తాము అంటే మనకి స్టేట్మెంట్ కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఇనిషియలైజేషన్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసిన తర్వాత స్టేట్మెంట్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత అగైన్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత అగైన్ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ చెక్ చేసిన తర్వాత అప్ టు కండిషన్ ఫాల్స్ మనం ట్రావెల్ అవుతూనే ఉంటాం. సో ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో మనం అవుట్ సైడ్ ది బ్లాక్ స్టేట్మెంట్ ఎక్స్కి రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ లూప్లో సింపుల్ ఫర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్హాన్స్డ్ ఫర్ ఆర్ ఫర్ ఈచ్ అని చెప్తున్నాం. సో ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి అంటే ఫర్ ఆఫ్ డిక్లరేషన్ అంటే మనం స్టార్టింగ్ పాయింట్ చెప్తాం, కండిషన్ చెప్తాం, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్. సో ఆఫ్టర్ దట్ స్టేట్మెంట్స్. సో అంటే ఇక్కడ ఏదైతే ఇనిషియలైజేషన్ చెప్తున్నామో కండిషన్ చెప్తున్నామో ఆ రెండు మెన్షన్ చేస్తాం. ఆటోమేటిక్గా మనం తీసుకునే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేయం. సో అంటే ఫర్ లూప్ ఒకటి, అలానే సింపుల్ ఫర్ ఒకటి, ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ఒకటి. సో ఇక్కడ ఎక్కువగా మనం షార్ట్ కట్స్ కోసం యూజ్ చేసేటప్పుడు ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే నెస్టెడ్ ఫర్ లూప్. సో నెస్టెడ్ మీన్స్ మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చూసాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్లో ఇఫ్ ఎల్స్ చూసాం. సో అలానే ఇక్కడ ఫర్ ఆఫ్ వన్ పార్ట్లో అగైన్ అనదర్ ఫర్. సో
అంటే ఒక ఫర్, దిస్ ఈజ్ ఫస్ట్ ఫర్ లూప్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఫర్ లూప్. ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ కనుక మనం మెన్షన్ చేస్తే దాన్ని మనం నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. సో అగైన్ ఈ ఫర్ లూప్లోంచి ఈ ఫర్ లూప్లోకి మనం మెన్షన్ చేయాలి అంటే ఇక్కడ లేబుల్ని మనం మెన్షన్ చేయొచ్చు. సో లేబుల్ మెన్షన్ చేస్తే దాన్ని లేబుల్ ఫర్ లూప్ అంటాం. లేబుల్ అంటే సేమ్ మనం సి లాంగ్వేజ్లో గోటులో ఎలా అయితే లేబుల్ మెన్షన్ చేస్తున్నామో సేమ్ అలానే మెన్షన్ చేస్తాం, దట్ ఈజ్ లేబుల్. సో ఓకే, ఒక్కసారి బ్రీఫ్గా మనం టోటల్గా 3 పార్ట్స్. సో ఫస్ట్ టోటల్ మనం ఇఫ్ స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్, కండిషనల్ ఆపరేటర్, వైల్, డూ వైల్, ఫర్, బ్రేక్, కంటిన్యూ చూస్తున్నాం. సో బ్రేక్ కంటిన్యూ మనకి ఏంటి అంటే సింపుల్గా మనం బ్రేక్ మెన్షన్ చేయాలి అంటే బ్రేక్ సెమీకోలన్ అని ఇచ్చి మెన్షన్ చేసి వదిలేస్తాం. కంటిన్యూ కూడా కంటిన్యూ అని ఇచ్చి మనం మెన్షన్ చేసి వదిలేస్తాం. సో దీని గురించి డీటెయిల్గా మనకి ప్రోగ్రామ్స్లో యూజ్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది. సో బ్రేక్ మీన్స్ ఇట్ బ్రేక్స్ బ్రాంచ్ ఆర్ లూప్. సో మనం ఎక్కడి నుంచి అయినా కంప్లీట్గా లూప్లో నుంచి ఆర్ కంప్లీట్గా బ్రాంచ్లో నుంచి మనం అవుట్ సైడ్కి బ్రేక్ అయిపోతాం, దాన్నే మనం బ్రేక్ యూజ్ అని చెప్తాం. నెక్స్ట్ కంటిన్యూ అంటే ఏంటంటే ఓన్లీ 1 ఇటరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి నేను 10 వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఎప్పుడైతే నేను 5కి రీచ్ అయ్యానో నేను కంటిన్యూ అన్నాను అనుకోండి, ఓన్లీ ఆ 1 ఇటరేషన్ వరకే స్టాప్ చేస్తాను, నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ అనేవి మనకి ప్రింట్ అయిపోతాయి. బట్ బ్రేక్ అనేది నేను ఎప్పుడైతే 1 నుంచి 5 వరకు రీచ్ అయిన తర్వాత బ్రేక్ అన్నాను అంటే మొత్తం ఈ బ్లాక్ రిమైనింగ్ బ్లాక్ అంతా కూడా మనకి బ్రేక్ అయిపోతుంది. సో ఇవి మనం ఒక్కసారి ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. సో టోటల్ ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. థ్యాంక్ యూ.